హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. దాన్ని సన్నగా తరిగి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇవి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే ఒక చిన్న మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి, దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం, అలానే చిటికెడు పసుపు, తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుందాము. మనకి శనగపిండి అనేది ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం పలుచగానే కలుపుకోవాలండి. ఇది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పలుచగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనకు ప్యాన్ వేడైన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఆ పిండి మొత్తాన్ని దీనిలో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిని కలుపుతూ ఇలా కొంచెం చిక్కపడేలా కలుపుతూ ఉండాలి. మనకు శనగపిండి అనేది కొంచెం అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుతూ ఉంటే మనకి ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకు మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం రాసుకొని మనం ముద్దగా చేసుకున్న పిండిని దీంట్లో వేసుకొని ఇలా సమానంగా చేసుకొని చల్లారనివ్వాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. చల్లగా అయ్యే వరకు 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. చూడండి, మనకు చల్లగా అయిపోయింది కదా. దీన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలను ఫ్రై చేసుకుందామండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మనకు ఇవి గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా చక్కగా మనకు కావాల్సిన కలర్లో ఫ్రై అవుతాయండి. ఇలా ఇంకోవైపు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలానే మిగిలిన ముక్కలన్నీ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, మన స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. దీన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.